హలో వ్యూవర్స్, ఈరోజు ఆంధ్ర స్టైల్ పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పాలకూర కానీ ఏ ఆకుకూర అయినా సరే వారానికి అట్లీస్ట్ ఒకసారైనా తింటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలో ఒక టీ గ్లాస్ కందిపప్పును తీసుకోండి, లేదా మెజరింగ్ కప్ ఉంటే దానిలో 1/2 కప్ కందిపప్పును తీసుకొని 2 టైమ్స్ బాగా కడిగి పెట్టుకోండి. అలా కడిగిన తర్వాత సేమ్ మెజరింగ్ కప్తో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. ఈ మెజర్మెంట్ ఇద్దరికి సరిపోతుందండి. ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ ఇంత సైజ్ చింతపండు తీసుకొని సేమ్ కుక్కర్ గిన్నెలో నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కట్ట పాలకూరని తీసుకొని దాన్ని 2 to 3 టైమ్స్ బాగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు, 6 వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, 6 లేదా 5 పచ్చిమిర్చి తీసి ఇలా కట్ చేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు చింతపండులో మనం కట్ చేసుకున్న ఆనియన్లో 1/2 ఆనియన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత 3 వెల్లుల్లిపాయలు వేయండి. ఇందులో కాస్త పసుపు యాడ్ చేయండి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కాడలతో సహా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసిన పాలకూరని మొత్తం కుక్కర్లో వేసుకోవాలి. ఇలా పాలకూర మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కిందున్న పప్పు బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. గుర్తుపెట్టుకోండి, పాలకూరలో టమాటా యాడ్ చేయకూడదు. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ పాలకూర బాగా ఉడికిన తర్వాత బాగా చిన్నదైపోతుంది. మనం ముందుగా యాడ్ చేసిన వాటరే సరిపోతుంది. కుక్కర్ మూతని క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మిగిలిన 3 వెల్లుల్లిపాయల్ని బాగా దంచి పెట్టుకొని ఇది మనకి పోపులోకి ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఇలాగా పోపు దినుసులు వేసుకోండి. ఈ పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు. ఈ పోపు దినుసులు లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కాస్త కరివేపాకు వేసి వేగించండి. ఇందులో మిగిలిన 1/2 ఆనియన్స్ వేసి బ్రైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించండి. ఆనియన్స్ బాగా వేగాక మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. కొంచెం కొత్తిమీర కాడలు వేసి బాగా ఫ్రై చేయండి. కుక్కర్ ఓపెన్ చేసి ఆకుని బాగా మెత్తగా మెదగనివ్వండి. మెత్తగా వెనిపిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టి ఒక 1/2 స్పూన్ కారపొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయండి. వీటిని బాగా కలపండి. ఇందులో మనం తయారు చేసుకున్న పోపును యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించండి. ఈ టైంలో మీకు సాల్ట్ సరిపోకపోతే కాస్త ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకోండి. కారం సరిపోకపోయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోండి. అంతేనండి, ఈ టేస్టీ పాలకూర పప్పు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా.